ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య వ్యక్తిగత విమర్శలు, సంబోధనలు మరింత పదునుగా మారాయి. తాజాగా శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అధికార పక్షం తమ అధినేత జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అని సంబోధిస్తుండగా వైఎస్ఆర్సీపీ కూడా అదే పందాను అనుసరించాలని నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా అధికార కూటమి నాయకులు, ముఖ్యంగా మంత్రులు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను పేరు పెట్టి పిలవకుండా పులివెందుల ఎమ్మెల్యే అని పదే పదే సంబోధిస్తున్నారు. ఇది విమర్శల్లో భాగమే అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ సంబోధనను సీరియస్ గా తీసుకుంది. శాసన మండలి విరామ సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చిట్చాట్ చేస్తూ తమ అధినేతను ప్రతిసారి ఇలా సంబోధించడం సరికాదని భావించారు. అందుకే ఇక నుంచి తాము కూడా ఇదే పందాను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అంటే అధికారంలో ఉన్న సీఎం మంత్రులను వారి నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగానే సంబోధించాలని ప్లాన్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అనుసరించాలని నిర్ణయించుకున్న ఈ కొత్త పందాలో కూటమిలోని అగ్రనేతలను ఇకపై ప్రత్యేకంగా సంబోధించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కుప్పం ఎమ్మెల్యే అని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ఎమ్మెల్యే అని, మంత్రి నారా లోకేష్ ను మంగళగిరి ఎమ్మెల్యే అని సంబోధించనున్నారు. ఈ విధంగా కూటమి నాయకులు తమపై ప్రయోగిస్తున్న సంబోధనలనే వైఎస్ఆర్సీపీ తిరిగి వారిపై ప్రయోగించాలని నిర్ణయించుకుంది. ఇది రాజకీయాల్లో ఒక రకమైన కౌంటర్ అటాక్ వ్యూహం అని చెప్పవచ్చు. రాజకీయాల్లో సంబోధనలు, విమర్శలు సర్వసాధారణం. కానీ ఈ కొత్త పందా ద్వారా వైఎస్ఆర్సీపీ అధికార పక్షానికి గట్టి జవాబివ్వాలని చూస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, మాజీ ముఖ్యమంత్రిని పులివెందుల ఎమ్మెల్యేగా పిలవడం వల్ల ఆ నియోజకవర్గంపై తమకు గౌరవం లేదనే సందేశం వెళుతుందని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అందుకే అదే తరహా సంబోధనలను తిరిగి అధికార పక్షంపైకి ప్రయోగించడం ద్వారా తమ ఆవేదనను తెలియజేయాలని చూస్తోంది. మరి శాసన మండలిలో ఈ కొత్త సంబోధనల యుద్ధం ఎలా కొనసాగుతుందో చూడాలి.